నేను ఒక తాపసిగా జీవించాలి కనుక నువ్వు వెళ్ళి మర్రిపాలు తీసుకొచ్చి నా తల మీద లక్ష్మణుడి తల మీద పొయ్యవలసింది అన్నారు. అత్యంత అందమైన కుంతలములు కలిగినటువంటి రామచంద్రమూర్తి యొక్క శిరస్సు మీద లక్ష్మణుడి శిరస్సు మీద మర్రిపాలు తెచ్చి ఎంతో బాధపడుతూ పోశాడు గుహుడు. ఆనాడు ఆ కేశపాశములన్నీ జటలు కట్టేశాయి జిగురుపాల వల్ల. దానితో జటామండలధారి అయి ఆయన అరణ్యవాసాన్ని ప్రారంభం చేశారు. ఈ అరణ్యవాసానికి ఒక గమ్మత్తు ఉంటుంది. తాపసిగా జీవించు అంటే బాహ్యమునందు మాంసాది ఆహారమును విసర్జించుట అన్న అర్థము తోచిన దానికి ఒక మినహాయింపు ఉంటుంది. ఎందుచేత అంటే రామచంద్రమూర్తి అరణ్యకాండలో చెప్తారు, ఆయన సహజంగా క్షత్రియుడు, అందున ఒక రాజు యొక్క కుమారుడు. అందుచేత సర్వకాలముల యందు కూడా రక్షణ బాధ్యత అన్నది క్షత్రియుడి యొక్క భుజస్కంధముల మీద ఉంటుంది. పైగా తాను క్షత్రియ వంశ సంజాతుడు కనుక ఆయన మాంసాహారము తినడం కూడా నిషిద్ధం కాదు. కానీ సర్వకాలముల యందు మాంసాహారము కాకుండా దొరకనప్పుడు దాని గురించి ఖేదపడకుండా మాంసాహారం రాజులు తిన్నట్టుగా తయారు చేయడం వేరు, కేవలం ఆకలి తీర్చుకోవడానికని ఇంకా ఏదీ దొరకనప్పుడు ఒక మృగాన్ని వేటాడి తీసుకొచ్చి ఆ మాంసాన్ని పచనం చేసుకుని తినడం వేరు. ఎందుచేతనంటే మహారాజుల వంటశాలలో ఎన్ని రకాల దినుసులు ఉంటాయో అన్ని దినుసులు దండకారణ్యంలో రమ్మంటే వస్తాయా? అప్పటికి కుక్షిని నింపుకోవడానికి కావలసినటువంటి విధంలో మాత్రమే మాంసపచనం చేస్తారు. చేసి ఆ మాంసాహారాన్ని తింటూ, అందుకే 1కి 10 మాటలు బెంగపెట్టుకున్నాడు దశరథుడు, నా కుమారుడు ఎలా జీవిస్తున్నాడో అని. అదే కాలమునందు తాపసిగా ఉన్నా కూడా క్షత్రియ ధర్మాన్ని అనుసరించాడు కనుకనే చేతిలో కోదండాన్ని కూడా ధరించినటువంటి వారై రాక్షస సంహారం చేస్తూ ఆశ్రయించినటువంటి బ్రాహ్మణుల్ని మునుల్ని దీనుల్ని రక్షించారు. అలా అరణ్యానికి వెళ్ళిపోతే రాజ్యాన్ని విడిచిపెట్టి దాన్ని మనం వానప్రస్థము అని పిలుస్తాం సాధారణంగా. ఎప్పుడంటే వృద్ధాప్యం వచ్చేశాక కొడుక్కి యవ్వరాజ్య పట్టాభిషేకం చేసేసి మహారాజు వానప్రస్థానికి వెళ్ళిపోతాడు. కానీ రామచంద్రమూర్తి వెళ్ళిన దాన్ని వానప్రస్థము అని పిలవరు, దాన్ని వైఖానస ధర్మము అంటారు. అంటే అందులో భార్యతో కూడినటువంటి వాడై పుత్రధర్మాన్ని పాటించడానికి తండ్రి గారిచ్చినటువంటి మాట నిలబెట్టడానికి తాత్కాలికంగా 14 సంవత్సరములు అరణ్యవాసం చేస్తాడు. కానీ చేసేటప్పుడు ఎంత ఏకాంతంలో ఉన్నా చుట్టూ ఉండేటటువంటి ప్రకృతి ఇంద్రియములకు భోగము కల్పించేది, ఇంద్రియములను ఉత్సాహపరిచేది అయినప్పటికీ ఏ కారణము చేత మనస్సులో భార్య యందు గ్రామ్య సుఖములను అనుభవించాలనేటటువంటి కోరిక జనించనటువంటి స్థితిలో ఇంద్రియములను జయించినటువంటి వారై ఉంటారు. అందుచేత అలా ఉండడాన్ని వైఖానస ధర్మము అని పిలుస్తారు. అందుకని అరణ్యవాసంలో 14 సంవత్సరములు అటువంటి నియములు పాటించి తిరిగి రాజ్యమునకి రావాలి, వచ్చి తల్లిదండ్రులకి నమస్కారం చెయ్యాలి. అందుచేత మహానుభావుడు 14 సంవత్సరముల అరణ్యవాసమునకు ఆయన బయలుదేరారు. ఇక్కడ దశరథ మహారాజు గారు కుమారుడి మీద బెంగపెట్టుకుని ప్రాణములను విడిచిపెట్టారు. ఆయన శరీరాన్ని విడిచిపెట్టారు అనేటటువంటి విషయాన్ని ఇతరులైనటువంటి మంత్రులు వారు కూడా వచ్చి నిర్ధారణ చేసిన తరువాత అంతఃపురం అంతా క్రౌంచపక్షులు ఇడ్చినట్టుగా బిగ్గరగా ధ్వని చేస్తూ ఆ పత్నులందరూ ఏడుస్తున్నారు. కౌసల్య యొక్క దుఃఖానికి అంతే లేదు. కైకమ్మ, నీ కోరిక తీరింది. ఏ భర్త రాముడు వెళ్ళిపోయిన తరువాత నువ్వు విధవవైపోతావని అంటూనే ఉన్నాడో అది సత్యమైంది. మేము ఇటు కుమారులకి దూరమయ్యాం, అటు భర్తకి దూరమయ్యాం, అన్ని విధాలా బాధ పొందుతున్నటువంటి వాళ్ళ మేమని కౌసల్య వ్యగ్రత చెందుతూ ఉండగా 4 కుమారులు ఉన్నప్పటికీ అంత్యేష్టి సంస్కారం నిర్వహించడానికి ఒక్క కుమారుడు కూడా అందుబాటులో లేని కారణం చేత ధర్మమూర్తి అయి మహానుభావుడు ఆ దండకారణ్యంలో 14 సంవత్సరములు ఉండడానికి రాముడు వెళ్ళిపోయాడు. రాముణ్ణి అనుగమించి లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. భరత శత్రుఘ్నులు ఇద్దరూ చాలా దూరంలో తాతగారైనటువంటి అశ్వపతి మహారాజు గారి యొక్క సమక్షంలో కేకయ రాజ్యంలో ఉన్నారు. అందుచేత ఇప్పుడు కుమారుడు ఉంటే తప్ప అంత్యేష్టి సంస్కారం నిర్వహించకూడదు. కుమారుడికి మాత్రమే ఆ హక్కు ఉంటుంది. ఎందుచేత అంటే తండ్రి తనలో ఉండేటటువంటి తేజస్సుని భార్య యందు ప్రవేశపెడతాడు. తండ్రి యొక్క తేజస్సు సర్వావయవముల నుండి కదులుతుంది. అందుకే ఆత్మావై పుత్రనామాసి అంటారు.
కదిలినప్పుడు తండ్రి యొక్క హృదయస్థానము నుండి కూడా తేజస్సు బయలుదేరి స్త్రీలోకి ప్రవేశిస్తే స్త్రీ తన సర్వాంగముల నుండి తేజస్సుని కలుపుతుంది. కలిపితే పుత్రుడు జన్మిస్తాడు. అందున పెద్ద కుమారుడిగా జన్మించిన వాడు ఎవరుంటారో ఆయన దేవతల చేత అనుగ్రహింపబడి జన్మించినవాడు. అందుకని మొట్టమొదట పుట్టినటువంటి కొడుకుని ధర్మ సంతానమని పిలుస్తారు. ఏ కారణం చేత కూడా పెద్ద కొడుకుని మాత్రం వేరొకరికి ఇవ్వకూడదు. ఎందుచేత అంటే అది ధర్మ సంతానం కనుక. అందుకని ఇంటికి పెద్ద కొడుకు పెద్ద కోడలు వారిద్దరిది ప్రధానమైనటువంటి బాధ్యత ఉంటుంది. రాముడు ఎక్కడున్నాడో తెలియదు, అరణ్యవాసమునకు వెళ్ళిపోయాడు, వెనక్కి రాడు. మరి అంచేష్టి సంస్కారం ఎవరు చేస్తారు? కొడుకులు చెయ్యాలి. అందుకని శరీరాన్ని తైలద్రోణిలో పెట్టారు. ఆ రోజులలో కూడా అటువంటి రసాయన చర్యలు, రసాయనముల యందు శరీరాన్ని నిలువ చేసేటటువంటి పద్ధతి ఉండేదన్నమాట. ఒక పెద్ద ద్రోణిలో తైలాన్ని నింపి అందులో దశరథ మహారాజు గారి యొక్క శరీరాన్ని ప్రవేశపెట్టారు. ఎప్పుడైతే తైలంలో మునిగిపోయి శరీరం ఉండిపోయిందో భార్యలందరికీ నిర్ధారణ అయింది, భర్త వెళ్ళిపోయాడు శరీరాన్ని విడిచిపెట్టి అని. గగ్గోలు పెట్టారు. ఆ శరీరాన్ని పదిలం చేశారు. పదిలం చేసిన తర్వాత ఆ రోజంతా హఠాత్తుగా సంభవించినటువంటి పరిణామము కనుక ఎవ్వరికీ మనస్సులో స్థిరత్వం లేదు. చాలా బెంగ పెట్టుకుని బాధపడుతూ ఉన్నారు. ఆ రాత్రి ఎట్లాగో గడిచింది. కుమారులు రావాలి, వచ్చి అంత్యేష్టి సంస్కారం నిర్వహించాలి. అటువంటి సమయంలో మరునాడు ఆ రాత్రి గడిచిన తరువాత మరునాడు ఉదయం ఒక్కసారి మహర్షులందరూ కూడా సభామంటపానికి చేరారు. చేరి ఒక మాట చెప్తారు. వశిష్ఠ మహర్షిని పిలిచారు. పెద్దవాడు, మహానుభావుడు, బ్రహ్మర్షి, రాజుకి పురోహితుడు, అత్యంత సన్నిహితుడు, ధర్మం ఎరిగినవాడు, వేదములు చదువుకున్నవాడు, ప్రాజ్ఞుడు, తపస్సు చేసినవాడు, ఆయన సత్యవాక్యము కలిగినటువంటి వాడు కనుక ఒక్కసారి వశిష్ఠుణ్ణి పిలిచి, మార్కండేయోధమౌద్గల్యో వామదేవశ్చ కాశ్యపః కాత్యాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః ఏతే ద్విజా సహామైత్యైః పృథక్వాచముదీరయన్ వశిష్ఠమేవాభిముఖా శ్రేష్టం రాజపురోహితం. వీళ్ళందరూ కలిసి వశిష్ఠుణ్ణి తీసుకొచ్చి ఒక ఉత్తమాసనం మీద కూర్చోపెట్టుకుని, మార్కండేయుడు మహానుభావుడు, దీర్ఘాయుర్దాయము కలిగినటువంటి వాడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, ఇటువంటి మహర్షులందరూ సమావేశమయ్యారు. వశిష్ఠుడితో చెప్తున్నారు, మహానుభావ వశిష్ఠ, ఒక్కరోజు రాత్రి రాజు లేకుండా రాజ్యం గడవవలసి వస్తే 100 సంవత్సరములు గడిచినట్టుంది. రాజు లేకుండా రాజ్యం ఉండకూడదు. ఎందుచేత అంటే రాజు లేనటువంటి రాజ్యం శత్రువుల యొక్క దృష్టి పడడం ఒక్కటే కాదు, రాజు కానీ సింహాసనం మీద కూర్చుని ఉండకపోతే, రాచరికం సరిగ్గా నడవకపోతే, ప్రభుత్వం అన్నది ఉన్నది అన్న విషయం లోపిస్తే ఎంత ప్రమాదములు జరుగుతాయో ఆనాడు రామాయణంలో చెప్పారు. ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో చూడండి. అయోధ్యకాండలో మహర్షులు చెప్తారు, నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః అభివర్షతి పర్జన్యో మహీం దివ్యేన వారిణ నారాజకే జనపదే బీజముష్టి ప్రకీర్యతే నా రాజకే పితుపుత్రో భార్యావా వర్తతే వశే నా రాజకే ధనం చాస్తి భార్యాప్యరాజకే ఇదమత్యాహితం చాన్య కుతః సత్యమరాజకే నారాజకే జనపదే కారయంతి సభాం నరాః ఉద్యానాని చ రమ్యాణి హృష్టాః పుణ్యగృహాణి చ నారాజకే జనపదే యజ్ఞశీలాద్విజాతయః సత్రాణ్యాన్యాపతేదాంత బ్రాహ్మణాః సంస్ృతవ్రతాః నారాజకే జనపదే ఉద్యానాని సమాగతాః సాయాహ్నే క్రీడితుం యాంతి కుమార్యో హిమభూషితాః నారాజకే జనపదే ధనవంతః సురక్షితాః శేరతే వివృతద్వారా కృషి గోరక్ష జీవినః నారాజకే జనపదే చరత్యేకచరోవసి భావయన్నాత్మనాత్మానం యత్ర సాయం గృహో మునిః. ఎంత భయంకరమైన పరిస్థితులు ఏర్పడతాయంటే, నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వనః, రాజు సింహాసనమునందు కూర్చుని ధర్మబద్ధమైనటువంటి పరిపాలన అందించనప్పుడు, రాజు లేనప్పుడు, ప్రభుత్వం లేనప్పుడు మెరుపులతో కూడినటువంటి వర్షం పడదు.